श्रीवानशैलगुरुपादसरोजभृङ्गा सम्पत्कुमारसुतवेङ्कटलब्धबोधं श्रीरामतीर्थवरकाश्यपरङ्गसूनुं शान्तं शरण्यगुरुशेखरमाश्रयेऽहम्। काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. మన ఆచార్యులు కాకినాడ జీరుగా పిలువబడే శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు రచించిన వాటిని మనం చదువుకుంటున్న గ్రంథాలు. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి, బ్రహ్మసూత్ర వ్యాఖ్యాన విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నంగా ఈరోజే గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. 37 అధ్యాయాలుగా మన ఆచార్యులు అందించారు. అందులో మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు మన ఆచార్య మంగళాశాసనాలతో ఈ బ్రహ్మసూత్రాల్లోని విషయం మనందరికీ అవగాహనలోకి రావాలని, మన బుద్ధికి అందే విధంగా పెరుమాళ్ళు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి. ఓమిచ్చగిర్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. చాలా శ్రావ్యంగా, స్వరయుక్తంగా వేద పండితులు చదువుతున్న వేద భాగాలని అర్థం తెలియకపోయినా ఏదో తన్మయత్వంతో వింటున్నారు అందరూ. విశాలమైన ఆ హాల్లో సోఫాలని తీసేసి క్రిందని పరిచిన తివాచీ మీద ఇంచుమించు మధ్యగా కూర్చున్నారు 10-12 మంది వేద పండితులు వేద పారాయణ చేస్తూ. వారికి ఎదురుగా సింపుల్గా అలంకరించిన చిన్న వేదిక మీద కృష్ణ పరమాత్మ విగ్రహం మనోహరంగా ఉంది. పూజ అయిన తర్వాత వేద పారాయణ ప్రారంభమైంది. అప్పుడే 2 గంటల కాలం నుంచి నడుస్తున్న పారాయణను ముగిద్దామని సిద్ధపడుతూ శుభంగా నారాయణ ఉపనిషత్ చదువుతున్నారు. శ్రోతలుగా నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నారు ఒక ప్రక్కని రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ రఘురామయ్య గారు, వారి స్నేహితులు ఒకప్పటి ప్రముఖ లాయర్ అయిన పట్టాభిరామయ్య గారు, వినీతకు ట్యూషన్ చెప్పడం అనే నెపంతో రఘురామయ్య గారి రుణం తీర్చుకుంటున్న పట్టణ ప్రముఖులు రామావధాని గారు, రఘురామయ్య గారికి కాస్త ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి మళ్ళడానికి కారణమైన ప్రముఖ పండితులు పురుషోత్తం గారు, రఘురామయ్య గారి ఇంటి పురోహితులు నాగేశ్వర శాస్త్రి గారు, పట్టణంలో చాలా ప్రసిద్ధిని పొందిన డాక్టర్ నూనె సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అమెరికాలో ఉంటున్న రఘురామయ్య గారి అల్లుడు ప్రసాదరావు గారు, ఇంకో ప్రక్కని పొందికగా కూర్చున్నారు రఘురామయ్య గారి భార్య శకుంతలమ్మ గారు, మనమరాలు వినీత, కుమార్తె సౌమ్య. పండితులకు చేయవలసిన సత్కారాలన్నీ ట్రైల్లో సర్దుతూనే వేదపారాయణ మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. త్వరగా వచ్చేద్దామని అనుకునే వెళ్ళారు అమెరికాలోని తమ అమ్మాయి అల్లుడు దగ్గరికి రఘురామయ్య గారు, శకుంతలమ్మ గారు కూడా. కానీ అనుకోని పరిస్థితుల్లో సుమారు 6-7 సంవత్సరాలు ఉండిపోయినారు. వారి అల్లుడు ప్రసాదరావు గారికి అక్కడి ప్రభుత్వ వర్గాల్లో పలుకుబడి ఉంది కనుక వీసా సమస్యల్ని ఎలాగో ఒకలా నెట్టుకు రాగలిగారు. తల్లిదండ్రుల్ని దిగబెట్టడానికి వారి అమ్మాయి సౌమ్య భర్తతో కలిసి ఇండియా వచ్చారు. పోనీ ఓ మారు బంధువులందరినీ చూసినట్టుంటుందని. వినీత మధ్యలో 2-3 పర్యాయాలు అమెరికా వెళ్ళి వచ్చింది. ఇక్కడే చదువుకుంటోంది కదా, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ఆ పిల్లలో. తనకి 14వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు చిన్న ఫంక్షన్ చేస్తున్నారు. ఇంకా 10 రోజులే అయింది అంతా అమెరికా నుంచి వచ్చి. ఎప్పుడు అయితే ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకునేవారేమో కానీ ఈసారి ఇలా వేదపారాయణతో చేద్దామని వినీత ప్రపోజలే. తొందరపాటుతనం వగైరాలన్నీ పోయి విలక్షణమైన ప్రవర్తనతో విజ్ఞానంతో రూపుదిద్దుకుంది వినీత అవధానిగా ట్రైనింగ్లో గత 5-6 సంవత్సరాలుగా. అలాగే మిగిలిన అందరిలోనూ కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి, పురుషోత్తం గారిలో తప్ప. కాస్తంత వయసు పెరిగినట్లుంది తప్ప ఇంకేమీ మార్పు లేదు ఆయనలో. నాగేశ్వర శాస్త్రి గారి పౌరోహిత్యం మానేశారు వయసు మీరిపోయిన కారణంగా అని అందరితో చెప్తున్నా, తత్వశాస్త్ర చర్చలు జరిగిన తర్వాత ఎందుకో ఆయనకి మరి ఆ వృత్తిలో ఆసక్తి కలగలేదు. ఇంటి దగ్గర భాగవతం ప్రధానంగా కాలం గడుపుతున్నారు. భోజనానికి లోటు లేదు, అంతకు మించి ఆశ లేదు. పిల్లలు చేతికి అంది వచ్చారు, ఇంకేం కావాలి. తప్పనిసరి మొహమాటం కొద్దీ ఏదైనా పౌరోహిత్యపు కార్యక్రమానికి వెళ్ళినా ఒక తమలపాకు తొడిమ కూడా ఆ గృహస్థుల దగ్గర స్వీకరించకుండా ఆశీర్వదించి వచ్చేస్తారంతే. అవధాని గారిలో తత్వశాస్త్ర చర్చల ముందు నుంచి అంతర్గతంగా ఉన్న భావాలన్నీ కార్యరూపం దాల్చాయి ఈ 5-6 సంవత్సరాల్లో.
తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. తమ ఇంటిలోనే మేడ మీద గదిలో ఒంటరిగా ఉంటూ వండుకొని తన ఆరాధనకి నైవేద్యం పెట్టుకుని భోంచేస్తున్నారు. వినీతికి ట్యూషన్ చెప్పడం తప్పితే ఇంకో పనిలో వేలు పెట్టడం లేదు. శాస్త్రి గారు భాగవతం మీద పట్టిస్తే వీరు రామాయణాన్ని పారాయణ చేయడం, వివిధ వ్యాఖ్యానాలు చదవడం ఇదే పనిగా ఉంచుకున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు లోకాయత మత సమావేశాలకు వెళ్ళడం బాగా తగ్గించారు. డాక్టర్గా పేరు ప్రతిష్టలు చాలా పెరిగాయి. హాస్పిటల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా పేషెంట్లు ఎప్పుడూ ఉంటారు. 4-5 అసిస్టెంట్లు కూడా వేసుకున్నారు. ఎంత బిజీ అయినా ఊళ్ళో జరిగే ఆధ్యాత్మిక ఉపన్యాసం దేనిని విడిచిపెట్టరు. టీవీలో ఆ సంబంధం అయిన ప్రోగ్రాములు చూడడం మానరు. వయసును అనుసరించి రఘురామయ్య గారు, శకుంతలమ్మ గారి జంట కాస్త ఉడిగిపోయినారు. ఇంకేం మార్పు లేదు శారీరకంగా. పురుషోత్తం గారి సలహా ప్రకారం రఘురామయ్య గారు రోజు పూజ చేసుకోవడం, అటు తర్వాత వీలైనంత అధికమైన సమయం మౌనంగా తాను పూజ చేసిన ఆ కృష్ణుడి ఫోటో వైపు, విగ్రహం వైపు కూర్చోవడం చేస్తూ ఉన్నారు. చూస్తూ కూర్చుంటున్నారు. మావయ్య గారికి మెడిటేషన్ బాగా కుదురుతున్నట్లుందే అనే అల్లుడు ప్రసాదరావు గారి మాటల్ని పట్టించుకుని సమాధానం కూడా ఇచ్చేవారు కాదు. శకుంతలమ్మ గారిలో బహుదేవతారాధన చాలా వరకు పోయింది, కానీ పండగలు వస్తే మాత్రం ఆయా దేవుళ్ళని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎంత కృష్ణుడొక్కడే చాలని లోపల నుంచి అనిపిస్తున్నా కూడా. వారి అమ్మాయి సౌమ్య పేరుకు తగ్గట్టే ఉంటుంది, కానీ కాస్త మోడర్న్. దేవుడు దెయ్యం ఆలోచనలేం అంతగా లేవు, విముఖత లేదు. తన కుమార్తె వినీత డిసిప్లిన్ బిహేవియర్కి ఒక ప్రక్క సంతోషం, ఆధ్యాత్మికత చూసి ఒక ప్రక్క భయం ఇలా కలుగుతూ ఉంటాయి ఆమెకు. ఆమె భర్త ప్రసాదరావు గారికి ఈ గొడవేమీ లేదు. ఎప్పుడు అమెరికా వెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అయిపోదామా అనే తొందర అంతే. ఉద్యోగమే అతనికి దేవుడు, మోక్షం అంతే. ఓం శాంతి శాంతి శాంతి, ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని వేద పండితులు ముగించగానే శకుంతలమ్మ గారి డైరెక్షన్లో వినీత వేద పండితులందరికీ సత్కారాలు సమర్పించి నమస్కరించింది. వారందరూ ఆశీర్వదించి వెళ్ళి వస్తాను జడ్జి గారు అంటూ సెలవు తీసుకున్నారు. ఇంకా భోజనాలకి లేవండి అందరూ అంటూ శకుంతలమ్మ గారు అందరినీ తొందర చేసి, సౌమ్య డైనింగ్ టేబుల్ మీద వద్దు, అందరికీ కిందనే సర్దమ్మా అని గబగబా పనులు పురమాయించారు. లేవరా పట్టాభి మృదువుగా పిలిచారు రఘురామయ్య గారు. ప్రక్కనే కూర్చుని చాలాసేపటి నుంచి కళ్ళు తెరవకుండా జానముద్రలో ఉన్న స్నేహితుణ్ణి. అందరిలో వచ్చిన మార్పు కంటే పట్టాభిరామయ్య గారిలో వచ్చిన మార్పు రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత హడావిడి మనిషి, ఎంత నెమ్మదివాడైపోయినాడో అని ఎన్నో మార్లు అన్నారు భార్యతో ఈ 10 రోజుల్లోనూ. కాషాయ వస్త్రాలు వేసుకోలేదు అంతే, కానీ ఒక స్వామీజీలా ఉన్నారు ఆయన. వీలైనంత అధికమైన సమయం ఒంటరిగా ఉండాలని ప్రయత్నిస్తారు. గది తలుపులు వేసేసుకున్నారంటే ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇంకా బహుశా ధ్యానంలో ఉంటారేమో లోపల అని అందరి ఉద్దేశ్యమోను. యువతలకు వచ్చిన తర్వాత మామూలుగానే మాట్లాడతారు, కానీ ఇదివరకటి హడావిడి మాత్రం లేదు. ఈ 10 రోజుల నుంచి వీళ్ళింట్లోనే ఉంటున్నారు ఆశ్రమం నుంచి వచ్చి. భోజనాలు అవుతుండగా రఘురామయ్య గారు పురుషోత్తం గారితో వినయంగా మృదువుగా, పురుషోత్తం గారు మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు బ్రహ్మసూత్రాల మీద ఏదైనా చెప్పడం ప్రారంభిస్తారా అని అన్నారు. గుర్తున్నదన్నమాట. ఈ 10 రోజులుగా ఆ ప్రస్తావనే లేకపోతే మర్చిపోయారేమో అనుకున్నాను అన్నారు ప్రసన్నంగా పురుషోత్తం గారు. ఆయన మర్చిపోవడమా? అమెరికాలో మరిన్ని రోజులు తప్పనిసరిగా ఉండిపోవలసి వచ్చే సందర్భం వచ్చినప్పుడల్లా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం వినడానికి ఆలస్యం అయిపోతోంది అని బాధపడేవారు. కానీ ఇంకో దానిని గురించి తలిచేవారే కాదు అన్నారు శకుంతలమ్మ గారు భర్త వైపు ఆప్యాయంగా ఆదరంగా చూస్తూ. ఆమెకు నచ్చిన పద్ధతిలోకి వచ్చారు మరి ఆయన. ఏం చేస్తావురా, బ్రహ్మసూత్రాలు విని జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అన్నదొక్కటి మననం చేసుకో చాలు. ఎంత బ్రహ్మసూత్రాలు చదివినా చివరికి చేయవలసిన పని అదే అన్నారు పట్టాభిరామయ్య గారు భోజనం చేస్తూనే ప్రక్కనున్న రఘురామయ్య గారితో. ఆయన తలెత్తి అందరి ముఖాల్లోకి చూడలేదు, కానీ చూస్తే ఆయన మాటల పట్ల ఎవరు ఎలా స్పందించారో తెలిసి ఉండేది. మీరు చదువుకోవడం పూర్తి చేశారా బ్రహ్మసూత్రాల్ని అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం పట్టాభిరామయ్య గారిని ఉద్దేశించి. కూలంకషంగా మా ఆశ్రమం స్వామీజీ దగ్గర చదువుకున్నాను. చాలా కాలం పట్టింది. ఆయనకి ఖాళీ లేక కొంత, నాకు అర్థమవక కొంత అన్నారు కించిత్ ధీమాగా. ఆ ధీమా గర్వమా, ఆత్మవిశ్వాసమా అనే తేడా తెలియనివ్వకుండానే. చదువుకున్న తర్వాత కదా మీకు తెలిసింది ఈ సమస్తం ఇచ్చే అని అన్నారు సాభిప్రాయంగా మరలా డాక్టర్ గారి. అందుకే
ఆ కష్టం పడనవసరం లేదు అని చెప్తున్నాను రఘుతోటి. ఎందుకు ఈ శాస్త్రాలు చదువుకోవడం అంతా దండగా? శాస్త్రం అంటే ఎవరు రాసింది? ఎవరో ఒక మేధావి ఆలోచన స్రవంతి అది. అలాగే మనము ఆలోచించి ఒక శాస్త్రాన్ని మనమే వ్రాయొచ్చు. అసలు సరిగ్గా గ్రహించగలిగితే తన ఆలోచన, దాన్ని వ్రాయడము, దానిని ఇంకొకరు చదవడము, ఇవన్నీ కూడా మరింత సంసారంలోకి నెట్టేవే తప్ప సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించవు అని పట్టాభిరామయ్య గారు అన్నారు. అది కాదన్నయ్య గారు, రాసిన వారందరూ మనలాంటి వాళ్ళేనంటారా? గొప్ప తపస్సు చేసిన ఋషులు కదా వారు. బ్రహ్మసూత్రాలు వ్రాసిన వ్యాసుల వారిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని కదు నమస్కారం చేస్తూ ఉంటాం. మరి మీరింత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? చనువుగా కాస్త అదిలించినట్లుగా కూడా అడిగారు శకుంతలమ్మ గారు. వ్యాసుడు విష్ణువు అనే ఇద్దరు ఉన్నప్పుడు కదమ్మా వ్యాసాయ విష్ణురూపాయ అని అనాలయ్యి అంటూ నవ్వేశారు పట్టాభిరామయ్య గారు. ఇది అర్థం అవడం చాలా కష్టమమ్మా. ఉన్నది ఒక్కటే, అదే సత్యం. వ్యాసుడని ఒకరు, విష్ణువని ఒకరు ఉన్నారని అనుకోవడం అంతా మాయ. ఆ వ్యాసుడు బ్రహ్మసూత్రాల్ని వ్రాసాడు అనడం కూడా మాయలో భాగమే. అవి చదవాలనుకోవడం కూడా మాయ ప్రభావమే. వ్యాసుడు లేడు, విష్ణువు లేడు, బ్రహ్మసూత్రాలు లేవు. ఉన్నది సత్యం ఒక్కటే. ఈ మాయే ఆ సత్యాన్ని కట్టేసి ఇవన్నీ ఉన్నట్లు చూపిస్తోంది అన్నారు పట్టాభిరామయ్య గారు భోజనం మధ్యలో ఆపి సుదీర్ఘంగా శకుంతలమ్మ గారికి వివరిస్తూ. పురుషోత్తం గారు కానీ అవధాని గారు కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా భోజనం కానిస్తున్నారు. రఘురామయ్య గారికి ఏదైనా అనాలనుంది కానీ ఏమంటే బాగుంటుందో చటుక్కుని తోచడం లేదు. శాస్త్రి గారు ఆగలేకపోయినారు. అయ్యా, ఇందాక మీరు బ్రహ్మసూత్రాలు చదువుకున్న తర్వాత కదా తెలిసేది జగన్మిథ్యా బ్రహ్మసత్యం అన్నారు. మీకు అలాగే తెలిసిందన్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మసూత్రాలే మాయా, చదవడం అనేది మాయ అంటారేంటో నాకు ఇందులో మర్మం అర్థం కాలేదు అన్నారు మృదువుగానే. పోనీ నీ ఇష్టంరా రఘు, చదువుకుంటే చదువుకోనాదేం పోయింది, ఏదో ఆప్తుడివి కదా అని సమయం ఎందుకు వృధా అని సారం ఏమిటో చెప్పాను అంతే అన్నారు పట్టాభిరామయ్య గారు కాస్త నిష్ఠూరంగా రఘురామయ్య గారితో. మిమ్మల్ని నొప్పించానా నేను? అన్యదా భావించకండి, ఊరికే నాకు వచ్చిన అనుమానం అడిగానంతే అన్నారు శాస్త్రి గారు ఆయనతో కాస్త నొచ్చుకుంటేనే. లేదు, భేదజ్ఞానం ఉన్నవారికి అభేదపు లోతులు అంత త్వరగా అంతుపట్టక అనుమానాలు వస్తూనే ఉంటాయి. మా ఆశ్రమానికి వచ్చే సందర్శకులకి ఇలాంటి అనుమానాలు ఉంటూనే ఉంటాయి. మాకు అలవాటే సమాధానం చెప్పడం. వ్యవహారంలో ఉన్నవారికి పారమార్థిక సత్యం అంత చటుకున అర్థం కాదు. వారు క్రమక్రమంగా పిపీలికా మార్గంలో వెళ్ళడమే మంచిది అన్నారు పట్టాభిరామయ్య గారు. శాస్త్రి గారితో అలా ఆయన అనేసరికి డాక్టర్ గారికి మాత్రం కాస్త కష్టం అనిపించింది. మొదటే భోళా మనిషి, ఆ పైన ఈ 6-7 సంవత్సరాల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినడంతో కాస్త పొదునెక్కి తన మనస్సులో మాట దాచుకోలేక బయటికి అనేశారు. అంకుల్, అయితే మీకు బ్రహ్మసూత్రాలు చదువుకోగానే భేదజ్ఞానం పోయి అభేద జ్ఞానం వచ్చేసిందా? డాక్టర్ గారికి కష్టం కలిగి అలా అన్నారు అని గుర్తించలేదు పట్టాభిరామయ్య గారు. వివరించడానికి సిద్ధపడిపోయారు. మా రఘు ఉన్నాడనుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండేవాడు ఒకప్పుడు. తర్వాత హైకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. మొదటి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అవగానే తాను హైకోర్టు జడ్జిని అనే భావన కలిగినా డిస్ట్రిక్ట్ జడ్జిగా చాలా కాలం పనిచేసినందువలన కొంతకాలం పాటు హైకోర్టులో తెలియని బెరుకుతనంతో ఉండేవాడు. మనస్సులో తన డిస్ట్రిక్ట్ జడ్జి తనమే మెదులుతూనే ఉండేది. అలా మెదిలినప్పుడల్లా నేను హైకోర్టు జడ్జినిప్పుడు అని అనుకుంటూ ఉండేవాడు. క్రమక్రమంగా రోజులు గడిచేసరికి డిస్ట్రిక్ట్ జడ్జి విషయం మనసులో మరుగున పడిపోయి హైకోర్టు జడ్జ్ అనే తలపుకు వచ్చేది ఎప్పుడు. ఎర్ర రఘు అంతేనా అని సమాధానం కోసం చూడకుండానే డాక్టర్ గారితో మరలా అలాగే నేను వేరు, పరమాత్మ వేరు, బ్రహ్మసూత్రాలు వేరు, ప్రపంచం వేరు అని ఉండే భేదజ్ఞానం అంతా క్రమంగా పోతుంది, కానీ చటుక్కున పోదు. మా స్వామీజీ నాకు చెప్పారు, ఈ ప్రపంచం అంతా మిథ్య అని. సపోర్ట్గా బ్రహ్మసూత్రాలు చెప్పారు. నేను నమ్మాను. క్రమంగా నాకు భేదజ్ఞానం మరుగున పడి కొంతకాలానికి అభేద జ్ఞానం పూర్తిగా వస్తుందన్నమాట. అంతవరకు నేను సాధన చేస్తూ ఉండాలి. మాటిమాటికి సోహం, నేనే ఆ పరబ్రహ్మని అని ధ్యానం చేయగా తాను డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిని కాదు, హైకోర్టు జడ్జిని అని మా రఘు మనసులో ఎలా దృఢపడిందో కొంతకాలానికి అలా నాకు కూడా అభేద భావం కలుగుతుంది. ఇంప్రెసివ్గా, నెమ్మదిగా, ఆవేశపడకుండా వివరిస్తున్న స్నేహితుడిని చూసి
అబ్బురపడ్డారు రఘురామయ్య గారు. మా పట్టాభేనా వీడు అని మరోసారి. డాక్టర్ గారు మరి మాట్లాడలేదు. కన్విన్సింగ్గానే ఉందేమో సమాధానం అనిపించింది ఆయనకి. వినీత నెమ్మదిగా అడిగింది, తాతగారు నేనొకటి అడగచ్చా అని పట్టాభిరామయ్య గారిని చూస్తూ. అడగమ్మా, సందేహం ఎందుకు, మీ తాతనే కదమ్మా, భయం అక్కర్లేదు, అడుగు అన్నారు. ఈ 10 రోజుల నుంచి ఇదివరకులా దగ్గర చేరి కబుర్లు చెప్పకపోవడం వలన భయపడుతోందేమో అనుకున్నారు. కానీ అప్పుడు చిన్నపిల్ల కనుక ఊళ్ళో చేరి కూర్చుని కబుర్లు చెప్పేది. ఇప్పుడు విచక్షణ పెరిగింది కనుక దూరం దూరంగానే ఉండి మాట్లాడుతోంది అని గుర్తించలేకపోయినారు ఆయన. ప్రేమ వలన ఆనాటి చిన్నపిల్లలాగే కనిపిస్తోంది ఆయన కళ్ళకి వినీత. అందరూ ఆసక్తిగా చూశారు వినీత వైపు, ఏం అడుగుతుందో అని. కాస్త మితభాషిగా ఉండడం నేర్చుకున్నందువలన కాబోలు అందరికీ ఆ పిల్ల మాటల మీద మరి కాస్త అటెన్షన్ వచ్చింది. శరీరంలో అనారోగ్యం అయితే క్రమంగా పోతుంది అని అనుకోవచ్చు. కానీ మనసులో ఉండే భేద జ్ఞానం క్రమంగా పోయి అభేద జ్ఞానం రావడం ఏమిటండి? తాడును చూసి పాము అనుకున్నాం అనుకోండి, అది పాము కాదు తాడు అని ఎవరైనా చెప్పగానే క్రమక్రమంగా పాము మాయమవ్వదు కదా. వెంటనే తాడు కనిపిస్తుంది పాముకి బదులు. ఇది మానసికం కనుక. అలా వెంటనే కనిపించకపోతే పాము కాదిది తాడు అని చెప్పిన వాళ్ళ మాట మీద విశ్వాసం కలగలేదు అని అర్థం. అలా కదా అర్థం అన్నది వినీత. ప్రశంసగా చూశారు వినీత వైపు, అవధాని గారి వైపు పురుషోత్తం గారు. అందరూ ఆతృతగా పట్టాభిరామ గారి వైపు చూశారు, ఏం చెప్తారా అని. ఆయనకి కాస్త ఇబ్బందిగా అనిపించింది ఈ ప్రశ్న. కానీ పేరు మోసిన లాయర్గా చిరకాలం ఉన్నవారు అంత సులభంగా లొంగుతారా? విశ్వాసం కలగకపోవడం కాదమ్మా, కలిగిన విశ్వాసం దృఢపడడానికి కొంత సమయం పడుతుంది. తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ కట్టేగానే వెంటనే ఆగిపోతుందా? కొంతసేపు తిరిగి నెమ్మదిగా ఆగిపోతుంది. ఇది పాము కాదు తాడని చెప్పినా విన్నవాడు ఒక కర్ర ముక్కతో దాన్ని అటు ఇటు కదిపి చూసి తాడే పాము కాదు అని తనంతా తనుగా తేల్చుకుంటే కానీ నిశ్చింతగా ఉండడు, అవునా కాదా అని అడిగారు. అది కాదు తాతగారు అని వినీత ఇంకా ఏదో అడగబోతుండగా, లెండి చేతులు ఎండిపోతున్నాయి అందరికీ, అవతల కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు శకుంతలమ్మ గారు. అందరూ లేచారు. ఇది 1వ అధ్యాయం ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో. తర్వాత అధ్యాయాన్ని మరలా చదువుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.